ఈరోజు February 29, 2020. ఈసా, ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, కానీ నువ్వు టైం ట్రావెల్ చేయగలుగుతావు. ఈ నంబర్ గుర్తుంచుకో. ఈసారి నన్ను కలిసినప్పుడు నాకు ఈ నంబర్ చెప్పు. 940920. అసలు ఈ నంబర్ గురించి నీకెలా తెలుసు? నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని నాతో చెప్పావు. ఏదో ఒక పవర్ నీ టైం ట్రావెల్ ఎబిలిటీని యాక్టివేట్ చేస్తోంది. నువ్వు ఫ్యూచర్లో చావడం దానికి అసలు ఏమాత్రం ఇష్టం లేదనుకుంటా. అందుకే ఫ్యూచర్ని మార్చే అవకాశాన్ని నీకు ఇస్తోంది. నువ్వు మళ్ళీ టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్కి వెళ్ళే అవకాశం ఉంది. అది సరిగ్గా నెక్స్ట్ ఇయర్ Feb 28కి March 1కి మధ్య జరిగే అవకాశం అయితే ఉంది. నేను ఇంతవరకు ఎప్పుడు అంత డెలిషియస్ అయిన రోల్డ్ ఆమ్లెట్ ని తినిందే లేదు. నాకు కూడా భవిష్యత్తులో ఒక ఛాన్స్ దొరికింది అంటే నేను కూడా వరల్డ్ బెస్ట్ మాస్టర్ షెఫ్ అవుతాను. అసలు నువ్వు నీ లైఫ్ ని సీరియస్ గా తీసుకోవా? ఎప్పుడు చూసినా ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉన్నావు. ఇకపై నా ప్రాబ్లం ని నేనే చూసుకుంటాను. అది బ్రాడ్కాస్ట్ అవ్వదని ఇంటర్వ్యూ జరిగేటప్పుడే నేను చెప్పాను కదా. నేను ప్రామిస్ చేశాను. మళ్ళీ ప్లే చేయండి. సరే, తనెందుకు ఫోర్స్ చేస్తున్నావు? అవును, నేను ఫ్రీగా లేను ఇప్పుడు. నువ్వు హలో, ఏమైంది? నా స్క్రిప్ట్ని మళ్ళీ ఎడిట్ చేశారు. ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఎందుకు ఇంత కోపడుతున్నావు? ఏమన్నా? ఏంటి, నేనా? కాదే. నా వృత్తిని గౌరవించిన వాళ్ళ మీదే నేను కోపడుతూ ఉంటాను. ఆఫీసులో కూర్చొని వాళ్ళకిష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ చేంజెస్ చేయడం వల్ల బెటర్గా ఉండొచ్చు కదా. అలా అయితే సమస్య నా దగ్గరే ఉంది కదా. లేదు, అలా చెప్పడం లేదు. ఏదేవైనా ఆయన నీ బాస్ కదా. సరే, ఒకవేళ నువ్వే నా ప్లేస్లో ఉండి నీ క్లయింట్ నీ వర్క్ని ఎడిట్ చేస్తే ఎలా తీసుకుంటావు? ఇందులో ఏముంది, ఆయనే కదా జీతం ఇస్తున్నారు. సరే, డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి నా మీద ఎందుకు కోపడుతున్నావు? హలో, మీరు కాకా కదా? నేను మీ మేకప్ వీడియోస్ చూసాను. మీతో ఒక ఫోటో తీసుకొచ్చా. మేమిద్దరం భోజనం చేస్తున్నాము, అది మీకు కనిపించలేదా? లేదు, పర్వాలేదు, రండి తీసుకుందాం. థ్యాంక్ యూ. నన్ను కూడా ట్యాగ్ చేయండి. బాయ్. మన మధ్య తేడా ఇదే అనుకుంటాను. ఏంటి డిఫరెన్స్ చెప్పు. నేను ఒక జర్నలిస్ట్ని. నేను నా రచనల ద్వారా సొసైటీలో ఒక ఇంపాక్ట్ తీసుకురావాలనుకుంటాను. కానీ జరిగేదేమో, ఇంత కష్టపడి రాసినా కూడా 1000 పదాలు ఉన్న పెద్ద ఆర్టికల్కి 200 వ్యూసే వస్తున్నాయి. నువ్వు జస్ట్ మేకప్ వేసుకుని సెల్ఫీ తీసుకుంటున్నావు. నీకు 30,000 లైక్స్ వచ్చాయి. ఈ సొసైటీ తప్పుడు మార్గంలో వెళ్తుందని నీకు అనిపించట్లేదా? ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నావు? అట్లీస్ట్ నీకు సపోర్ట్ చేయడానికి నేనున్నాను కదా. ఎందుకు నువ్వు నీ జాబ్ ని మార్చుకోకూడదు? బ్లాగర్ అవడం కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్. నేను కావాలంటే ఐడియాస్ ఇప్పుడు దాన్ని వదిలేస్తావా? నీకు చెప్పిన అర్థం కాదులే. సరే, తిందామా? ఇక్కడ అన్ని పనులు పూర్తయ్యాయి. బయట ఏమైనా పనులుంటే చూస్తాను. హే, గుడ్ చాయిస్. రైన్ చూడ్డానికి ఇప్పుడు బెటర్గా ఉన్నాడు కదా. ఏమైంది? అతన్ని ఇన్వైట్ చేసావంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది. ఎవరినైనా పిలవమని నువ్వే కదా నాతో చెప్పావు. నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడా? అదెందుకు అడుగుతావులే. హే, ఈ బుక్ స్టోర్ని మీ నాన్నగారే నీకు ఇచ్చారని నాకు తెలుసు. ఏంటి? అలా ఏం లేదు. నటించడం ఆపుతావా? నాకు ముందు బాధ అనిపించింది, కానీ ఇప్పుడు లేదు. సారీ. సారీ ఎందుకు చెప్తున్నావు? నువ్వు నాకు హెల్పే కదా చేసావు. నువ్వు లేకపోయింటే నాకు ఇది కూడా దొరికేది కాదు. హే, ఒక నిమిషం, వాళ్ళు వచ్చేసారు. ఏంటిదంతా?
ఫియోనా, కొన్నేళ్లుగా మనం బాగా బిజీగా ఉన్నందువల్ల మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకునే సమయమే దొరకలేదు. ఇప్పుడు మనం కెరియర్లో సక్సెస్ అయిన తర్వాతే లైఫ్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా చాలా ఆలస్యమైపోతుంది. ఎందుకంటే డబ్బే అన్నీ కాదని వయసు మళ్ళాక అర్థమవుతుంది. డబ్బు జీవితాంతం మనతో పాటు ఉండదు. నేను చాలా తొందరపడుతున్నానని నువ్వు అనుకుని ఉండొచ్చు. నిజం చెప్పాలంటే నేను తొందరపడుతున్నాను. ఎందుకంటే నేను నీతోనే ఉండి నిన్ను చూసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నన్ను చూసుకోవాలనుకుంటున్నాను. మనం ఒక కుటుంబం కావాలనుకుంటున్నాను. సే సంసూట్, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇవాళ నీ హ్యాపీయెస్ట్ డే కదా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. అర్థమైందే. తను ఎక్కువగా తన కెరియర్కే ప్రయారిటీ ఇస్తుంది అనుకున్నాను. మా అందరి తర్వాత లాస్ట్లో పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాను. జానథన్ తన పనిలాగే డెసిషన్స్ని కూడా ఫాస్ట్గా తీసుకుంటున్నాడు. తను ఏం పని చేస్తాడు? ఒక స్టార్టప్ని రన్ చేస్తున్నాడు. చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. వావ్, చాలా మంచి పని. అంతా సెట్. కాకా బాయ్ ఫ్రెండ్ కూడా అంతే. తను సీనియర్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. అరే మరేం పర్వాలేదు. సో ఈరోజు నువ్వు లీవ్ పెట్టావా? లేదు, నేను షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తున్నాను. ఈరోజు నాకు లీవు. నువ్వేం చేస్తున్నావు? సుషి తయారు చేస్తూ ఉంటాను. ఎక్కడ? ఇక్కడే పక్కనే ఉన్న షాప్లో. నిజంగానా? నైస్. ఏదో ఒక రోజు ఖచ్చితంగా తినడానికి వస్తాను. అగైన్ థ్యాంక్స్. సీ యూ. సారీ. సారీ దేనికి? నేను బానే ఉన్నాను. సరే అయితే నేను బయలుదేరుతాను. ఇంత త్వరగానా? ఇంకా డిన్నర్ కూడా తినలేదే. అంటే నాకు కొంచెం పని ఉంది. నువ్వు పార్టీని బాగా ఎంజాయ్ చేయి. గాయస్, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్ బాయ్. హే, రేపు కావాల్సిన వస్తువుల ఎక్స్పైరీ డేట్ని నువ్వు ముందే చెక్ చేసి పెట్టు. ఓకే? అందులో 1-2 ఎక్స్పైరీ కాబోతున్నట్టున్నాయి. వాటిని మనం పడేద్దాం, సరేనా? దానికి ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఇప్పుడే ఇన్స్పెక్షన్ వచ్చి వెళ్ళారు. అంత ఫాస్ట్గా మళ్ళీ రారు. దానికి ఇన్స్పెక్షన్కి సంబంధం ఏంటి? వాటన్నిటికంటే కస్టమర్ హెల్తే మనకి చాలా ముఖ్యం. ఏమైందిరా నీకు? ఒంట్లో బాగాలేదా ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? బెటర్ సర్వీస్ అందివ్వడంలో తప్పే ఉంది. ఓ, అర్థమైంది. నీకు ప్రమోషన్ కావాలా? అదేనా? అందుకు ఛాన్సే లేదమ్మా. అలా ప్రమోషన్ కావాలంటే ఆ తర్వాత నువ్వు సుషీ మేకింగ్ వర్క్ని మళ్ళీ చేయలేవు. ఇంకా ఇది ప్రమోషన్ కోసం కాదురా. ఒక ప్రొఫెషనల్ సూషీ షెఫ్గా మన పనిలో చాలా కరెక్ట్గా ఉండాలి అనుకుంటున్నాను, అంతే. ఏమన్నావు? ప్రొఫెషనల్ సూషీ షెఫా? ఇలాంటి మాటలు పెద్ద పెద్ద హోటల్స్లో జాబ్ ఇంటర్వ్యూలో మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడ మనం చేయాల్సిన పని బియ్యం పిండి మరలో వేయడం, అంతే. అప్పుడు మిషనే కదా ప్రొఫెషనల్. బాగా చెప్పావు. నువ్వు ప్రొఫెషనల్ కాదు, వట్టి జోకర్ గాడివి నువ్వు. ఈ రోజు మనం చూసిన కొత్త ఫ్లాట్ చాలా విడ్డూరంగా అనిపించింది కదా. రూమ్స్ డివిజన్ ప్రాక్టికల్ గా అనిపించలేదు. నేను ఎప్పుడు సెకండ్ హ్యాండ్ హౌసెస్ నే ప్రిఫర్ చేస్తాను. ఆ ఫ్లాట్ బెడ్రూమ్ బాగుంది కదా. స్క్వేర్ షేప్ లో ఉంది. ఒకవైపు ఓయలు పెట్టచ్చు, ఒకవైపు బెడ్, అడుగున స్పేస్. హే నిన్నే, నేనిప్పుడు ఏం చెప్పానో చెప్పు. మధ్యలో చాలా పెద్ద స్పేస్ కావాలి. దానికి ముందేం చెప్పాను చెప్పు. ఎవరికి టెక్స్ట్ చేస్తున్నావు? అదేం లేదు. అదేం లేదా? అయ్యో, కంపెనీ ట్యాక్స్ రిటర్న్స్ ని ప్రాసెస్ చేస్తున్నారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ నన్ను ట్రాన్సాక్షన్ రికార్డ్స్ ని పంపమన్నారు. నేను ఆ పని మీదే ఉన్నాను. నువ్వే కదా ఎప్పుడు చెప్తుంటావు.
ఆఫీస్లో మాత్రమే వర్క్ చేయాలి, నాతో ఉన్నప్పుడు నా మీదే ఫోకస్ చేయాలి అని. నేను నీతో ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను ఫోన్ చూసానా? బాగా చెప్పావు. ఐఎమ్ సారీ బాస్. నేనేం చెప్పానంటే ఆ ఫ్లాట్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఉంది, బేబీకి ఊయలు వేయచ్చని. నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ప్రస్తుతానికి వార్డ్రోబ్ సంగతి చూడు. అదేంటి అలా అంటావు? నీకు అసలు అర్థం కావడం లేదు. ఇలా చూడు, నేను ఈ ప్రపంచానికి ప్రూవ్ చేయబోతున్నాను నాలాంటి కెరియర్ ఉమెన్ మంచి తల్లిగాను ఉండగలదు అని. నేను ఇందుకే నిన్ను లవ్ చేసింది, కాబట్టి నాకు ముద్దు పెట్టు. సర్లే వదులు. నువ్వు పెద్ద ఇడియట్వి. ఈ ఇడియట్నే కదా నువ్వు లవ్ చేస్తోంది. సరే, నీకు ఏమి ఇష్టమో చెప్పు. అదిగో అది ఆ వుడ్డింది బాగుంది కదా. సారీ, ఆ రోజు నువ్వు టైం ట్రావెల్ చేయడానికి ఆ వస్తువే సాయం చేసిందని ఆలోచిస్తున్నాను. సారీ, నేను ఆ రోజు అలా వెళ్ళుండకూడదు. నేను ఇంటికి వెళ్ళి ఒకవేళ అదే నిజమైతే అదెందుకు నిన్ను 2020కి తీసుకెళ్ళింది? ఇప్పుడు ఎందుకు ఇంత కోపడుతున్నావు? నేను క్షమాపణ అడగటానికే వచ్చాను. ఇలాంటి తప్పులు జరగడం సహజమేలే, పట్టించుకోకు. మనం కొత్త వాళ్ళని కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనకి వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. అది తప్పు కాదు. సరిగ్గా చెప్పావు. నేను పప్పి కోసం ఫుడ్ తీసుకొచ్చాను. అది ఎక్కడుంది? బాగా చలిగా ఉంది కదా, ఆత్మకి జలుబు చేసింది, అందుకే ఇంట్లో వదిలేసి వచ్చాను. ఆత్మానా? షోపేహర్ పప్పి పేరు కూడా అదే. ఆయన ఎవరు? అతను ఒక పెసిమిస్ట్ ఫిలాసఫర్. తన జీవితం అంతా ఒంటరిగానే గడిపారు. అతనికి తోడుగా తన పప్పి ఆత్మ మాత్రమే ఉండేది. ఆత్మ అర్థమేంటో నీకు తెలుసు కదా, సహజంగా సోల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఈ పేర్లో ఎంత ఒంటరితనం ఉందో అంత ప్రేమ కూడా ఉంది. ఒకవేళ మనం ఆలోచనల మీద, ఎమోషన్స్ మీద డిపెండ్ అయితే అప్పుడు జీవితం మనకి ఇండిపెండెంట్గా ఉండే అవకాశం ఇవ్వదు. మనం ఒంటరిగా ఉన్నప్పుడే ఈ ప్రపంచాన్ని సరైన దూరం నుంచి సరిగ్గా చూడగలుగుతాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన థాట్స్ క్లియర్గా ఉంటాయంటారు కదా, అది నిజమే. నిజం చెప్పాలంటే ఒక మనిషి ఎటువంటి బలవంతం లేకుండా ఒంటరిగా ఉండాలనుకున్నప్పుడు తనని తాను అర్థం చేసుకోగలుగుతాడు. ఆ రోజు నేను జపాన్లో ఉన్నప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను. నేను ఒంటరిగా ఉండటం అదే మొదటిసారి. అలా నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎందుకు పనికిరాని ఒక అమ్మాయినని అనిపించింది. చావు నా కళ్ళ ముందే ఉంది. కానీ ఆ బలమైన ఒంటరితనం వల్లనే మన జీవితంలో సంతోషం ముఖ్యమని తెలుసుకున్నాను. నా కుటుంబం, నా స్నేహితులు నాతో ఉండటం, అదే నాకు నిజమైన సంతోషం. అప్పుడు నాకు నేనే ఒక ప్రామిస్ చేశాను. వాళ్ల కోసం నేను నా జీవితాన్ని చాలా బాగా జీవించాలి. పద, బాగా లేట్ అయింది, ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. యూకా చెప్పింది నిజమే అని నాకు ఆ రోజు అర్థమైంది. చిన్నప్పటి నుంచి నాకు ప్లానింగ్ అంటే పెద్ద ఇష్టం లేదు. ఎందుకంటే ప్లానే లేకపోతే మనకి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు కదా. అప్పుడు నిరాశ కూడా చెందనక్కర్లేదు. ఈసా, నువ్వు ఫ్యూచర్కి వెళ్తే మాకు బాబు పుట్టాడా లేక పాప పుట్టిందా అని చూస్తావా? నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావా? నేనే ఆ బిడ్డకి గాడ్ మదర్ గా ఉంటాను. నేను మళ్ళీ టైం ట్రావెల్ చేస్తానని యూకాకి ఎందుకు అనిపించిందో తెలీదు. కానీ తను నాకు మనసారా హెల్ప్ చేస్తున్నాడని నాకు అర్థమైంది. అందుకని ప్లాన్ చేయటం స్టార్ట్ చేశాను. టైం ట్రావెల్ కోసం సీరియస్ గా ప్రిపేర్ చేయటం స్టార్ట్ చేశాను.
చాలా మంది ఈ వయసులో పని మానేసి షెఫ్ అవ్వాలనుకుంటారు. ఇదిగో ఇతన్ని చూడు. నాకు అర్థమైంది. సరే, ఇక్కడ నువ్వెందుకు పని చేయాలనుకుంటున్నావు? నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను, ముఖ్యంగా జాపనీస్ కుసిన్. కొంచెం తప్పుకోండి. సారీ. ఇక్కడ చాలాసేపు పని చేయాల్సి ఉంటుంది. జీతం కూడా సూపర్ మార్కెట్ కంటే తక్కువే ఉంటుంది. పర్లేదా? ఓకే. ఫిబ్రవరి నెల వచ్చిందంటే నీ ఆరోగ్యం బాగా క్షీణించిపోతుంది కదా. నాకు ఏమైంది? ఏమంటున్నావు? నీకేమైందని నన్ను అడుగుతావేంటి? ఒక విషయం చెప్పు, నువ్వు హాస్పిటల్కి చివరిసారిగా ఎప్పుడు వెళ్ళావు? సరే వదిలే. ఈ ముసలివాడు చెకప్ చేయించుకుంటే ఏంటి, లేకపోతే ఏంటి? అరే అదే కదా సమస్య. అందువల్ల నీ ఆరోగ్యం మరీ క్షీణిస్తోంది. ఒక స్నేహితుడిగా నీకు ఫ్రీగా సలహా ఇస్తున్నాను, తాగుడు మానేయి. ఆహాహాహా, నా చెవులు బాగానే పనిచేస్తున్నాయా? అసలు నన్ను ముందు తాగమని ముందు ప్రోత్సహించింది ఎవరు? ఇంకా ఒక తాగుపోతే నిజమైన మగాడు అని కూడా చెప్పావు కదా. తాగుడే అసలైన మందు అని చెప్పావుగా. ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. నేను కూడా నీతో కలిసి తాగుతాను, కానీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను కదా. సరే చెప్పు, ఇప్పుడేం చేయాలి? సంవత్సరాల తరబడి ఇలాగే తాగుతూ కూర్చుంటే కిడ్నీస్ పూర్తిగా పాడైపోతాయి. ఆ తర్వాత లివర్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే హార్ట్ అటాకా? ఎమోషనల్ ప్రాబ్లం. ఒంటరిగా ఫీల్ అవ్వడం, కోపం, దిగులు, ఇవన్నీ హార్ట్ ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేస్తాయి. అర్థమైందా? దానివల్ల హార్ట్కి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, తాగితే లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది. వీటన్నిటి కారణంగా మనిషికి వయసు అవ్వక ముందే చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల నేను సరే, నీ చెత్తవాగుడు ఆపుతావా? నా హార్ట్ బాగానే ఉంది. నేను కేవలం నీకు విషయం చెప్తున్నాను అంతే. సో ఫస్ట్ ఈసారి కూడా నేను టైం ట్రావెల్ చేసే టైం అండ్ ప్లేస్ హొకాయిడో ఫిబ్రవరి 29, 2020 అని నేను చెక్ చేయాలి. సెకండ్, నా పాస్ట్ ఇంకా ఉందా లేదా అని నేను చెక్ చేయాలి. అలా ఉంటే అది సైక్లిక్ స్పేస్ టైం అని అర్థం. అలా ఉంది అంటే నేను చేసేదంతా ఫ్యూచర్ ని మార్చుతుంది. ఆ తర్వాత నా యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందని నేను చెక్ చేయాలి. నాకంతా గుర్తుంది, నేను చాలా సార్లు బట్టి పట్టాను. సరే ఓకే, ఇందులో అన్ని రికార్డ్ చేయండి. ఫ్యూచర్ కి సంబంధించినవన్నీ చేసి వచ్చి నాతో చెప్పు. ఓకే, గుర్తుంచుకో, నువ్వేం చేసినా దాని వెనక ఒక పర్పస్ ఉంటుంది. ముందు టైం ట్రావెల్ కి కారణం ఏంటో తెలుసుకో. ఈ పవర్ నీకెందుకు దొరికింది, నువ్వెందుకు ఆ టైంకి ఆ ప్లేస్ కి వెళ్తున్నావు అని తెలుసుకో. రెడీగా ఉండు, 10 సెకండ్సే ఉన్నాయి. రెడీ. కామ్ గా ఉండు, అర్థమైందా? అబ్జర్వ్ అండ్ దెన్ యాక్ట్. 24 గంటల తర్వాత ఇక్కడ కలుద్దాం. రే, స్నానం చేసిన తర్వాత చికెన్ టిక్కా తింటే ఆ మజానే వద్దురా, వెళ్ళి బీరు తాగుదాం. ఏమంటావ్? సరిగ్గా చెప్పావు. దాంతో పాటు పక్కనే ఆడపిల్లలుంటే వాళ్ళ చేతులతో నాకు తాగిస్తారు. సరిగ్గా చెప్పావురా. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడికి తప్పించుకు పారిపోతావు? ఏమైంది? ఏం జరుగుతుంది? ఈ మధ్య చాలా మంది పిచ్చోళ్ళు తిరుగుతున్నారు. అమ్మాయిని పట్టుకోండి. ఎక్స్క్యూజ్ మీ. తను ఎటు వెళ్ళి ఉంటుంది? పద, మనం అటు వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా తనలేదు. పద, అటు వెళ్ళి చూద్దాం. అదిగో అటు వెళ్దామా? ఇదిగో, ఇది నీ కొడుకు కోసం. ఇది నా భార్య కొని తెచ్చింది, వాడికి నచ్చుతుంది అని. అరే ఇదంతా అరే తీసుకో, ఇది బహుమతి అనుకో. ఇది చూస్తే వాడికి త్వరగా నయం అవుతుంది. వాడికి నయం అవ్వాలని అనుకోవడం లేదా? ఓకే, మీరిలా అంటే తప్పదు కదా.
అవును, హలో హలో, నేను లోపల ఉన్నాను. డ్రైవ్ చేయకండి. నేను లోపల ఉన్నాను, ఆపండి. నేను ఇప్పుడేం చేయను. నెట్వర్క్ లేదా? నేను లోపల ఉన్నాను. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మెల్లగా మెల్లగా. నువ్వా? కానీ నువ్విక్కడ లేదు. ఈవిడెవరో నాకు తెలీదు. ఏ అమ్మాయి, ఎవరు? దిగో. అరే, అయితే వెళ్ళి పట్టుకుందాం పద. ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఏమిటి? ముందు ఆ టైం ఇంకా ప్లేస్ సేమ్గా ఉందో లేదో చెక్ చేయి. అది హొకైడోలో February 29, 2020 అని చెక్ చేయి. వినండి, ఇక్కడ రికార్డింగ్ చేయకూడదు. అరే, మా మాట వినండి ప్లీజ్. ప్లీజ్ కెమెరాని ఆఫ్ చేయండి ప్లీజ్. నైస్ టు మీట్ యూ సార్. రెండో విషయం, నీ పాస్ట్ వర్షన్ అక్కడ ఉందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ ఉంటే అప్పుడు ఇది సైక్లిక్ స్పేస్ టైం కేస్. నువ్వు అక్కడ చేసే పనుల వల్ల ఫ్యూచర్లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఫ్యూచర్లో వీసా ఇంకా పాస్పోర్ట్ లేకుండా హోటల్లో రూమ్ బుక్ చేయలేం. సో నువ్వు ఏదైనా ఇంటర్నెట్ కెఫేకి వెళ్ళి కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకో. నాకు ఒక క్యాబిన్ కావాలి. మీరు రూమ్ నెంబర్ 8 తీసుకోండి. ఓకే ఓకే, అదిగో ఇది అక్కడుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ధనవంతురాలు అవబోతున్నాను. ఈసా, నువ్వు ఫ్యూచర్కి వెళ్తే మాకు బాబు పుట్టాడా లేక పాప పుట్టిందా అని చూస్తావా?
ఫియోనా. ఐఎమ్ సారీ, మీరెవరో తెలుసుకోవచ్చా? జానథన్, నేను ఈసాని. ఈసా? ఫియోనా అక్కడ ఉందా? నేను తనతో మాట్లాడొచ్చా? ఈసా, ప్లీజ్ ఆటలు ఆడొద్దు. నేను తనతో మాట్లాడాలి. ప్లీజ్ తనకి ఫోన్ ఇవ్వు. నువ్వు తన్ని మిస్ అవుతున్నావని తెలుసు, నేను కూడా మిస్ అవుతున్నాను. తన గురించి నేను రోజు కలలు కంటూనే ఉన్నాను. అసలు నిద్ర లేవాలనిపించడం లేదు. తనని నిర్ణయం తీసుకోమన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఏంటా డిసిషన్? తన బిడ్డని కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. దానికి నేను ఎందుకు ఒప్పుకున్నాను? తనకేమీ కాదనుకున్నాను. తను చాలా స్ట్రాంగ్, ఏమీ కాదనుకున్నాను. అసలు ఏమంటున్నావు? తనకి ఆరోగ్యం బాలేదా? నీకు నిజంగా తెలీదా? ప్లీజ్ నాకు చెప్పు. తనకి సెర్వికల్ క్యాన్సర్. నువ్వు మళ్ళీ ఫ్యూచర్లో ఉన్నావా? అంటే తను 2018లో సెప్టెంబర్ 2వ తేదీ. నీకేమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఒకవేళ నిజంగా నువ్వు టైం ట్రావెల్ చేయగలిగితే నాకు ఒక సాయం చెయ్యి. ప్లీజ్ ఫియోనా దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్ళి వెళ్ళొద్దని చెప్పు. తను లేకుండా నేను నిజంగా ఉండలేను. జానథన్, ఒకవేళ నువ్వు మళ్ళీ చూస్ చేయాల్సి వస్తే అన్నిటినీ వదిలేసి మళ్ళీ ఫియోనాని చూస్ చేసుకుంటావా? ఈ రోజు హొకాడా యూనివర్సిటీ పక్కనున్న హాస్పిటల్లో ఇంటర్సెక్షన్ లో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విదేశీ వ్యక్తి మరణించగా 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయని మాకు సమాచారం అందింది. వాళ్ళ 3ని పక్కనే ఉన్న హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం తీసుకుని వెళ్లారు. అక్కడ మంచు చర్యలు విరిగి పడటం వల్ల డ్రైవర్ తన బండిని అదుపు తప్పారని అంటున్నారు. ఇది డ్రైవర్ తప్ప లేక వాళ్ళదా అంటూ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ రోజు వాతావరణ విశేషాలు. ఏమైంది? పని అయిపోయిందా? టైం ట్రావెల్ చేసావా లేదా? కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. తన్ని వెళ్ళనివ్వండి. రండి చూద్దాం. అంతా వృధా అయిపోయింది. మన శ్రమంతా వృధా అయిపోయింది. హ్యాపీ బర్త్డే. ఏమైంది? నువ్వు ఇక్కడే ఉండి వెళ్ళి టిష్యూ తీసుకొస్తాను.
అయితే ఇంకా 6 నెలలే ఉన్నాయా? అయితే తనకి త్వరగా చెప్పేయి. తనతో ఎలా చెప్పాలో తెలియటం లేదు. వెళ్ళి డైరెక్ట్గా చెప్పేయి. చెప్పినా తను నమ్మదు. మొదట్లో అయితే నేను కూడా నమ్మలేదు, కానీ ఈ టైం ట్రావెల్ వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావని నేను తెలుసుకున్నాను. కాబట్టి నువ్వు చెప్పేది నిజమని నమ్ముతున్నాను. చూడు, దీనిమే మిస్టరీ అసోసియేషన్లో ఉన్న మనుషులు లాంటి వాడిని కాదు, వాళ్ళంత తెలివైన వాడిని కూడా కాదు. ఇలాంటివి నాకెలా అర్థమవుతాయి చెప్పు? కానీ నేను నమ్ముతున్నాను. నువ్వెందుకని ఇలా ఆలోచించకూడదు? నీలో ఉన్న ఈ టైం ట్రావెల్ ఎబిలిటీ ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ అని నువ్వెందుకు అనుకోకూడదు? దాంతో నీకు నచ్చిన వాడిని నువ్వు కాపాడొచ్చు. ఇది చెప్పడం చాలా కష్టమని నీకు తెలుసు, కానీ మీరిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. తన నీ మాట వింటుంది, కనీసం చెక్కపైనే చేయించుకుంటుంది. చేయించుకుంటే నయం అవుతుంది కదా. బాగా పొద్దుపోయింది, ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎందుకంటే నువ్వు నీ ఫ్రెండ్స్ని కాపాడాలి కదా. ఈసా, నువ్వు నాకు ఏ టైంలోనైనా కాల్ చేయొచ్చు. ఈ ప్రపంచం మొత్తం అదిరేటట్టు ఒక లైవ్ షో బ్రాడ్కాస్ట్ చేయాలనుకున్నాను. ఇప్పుడు అంతా వృధా అయింది. నేను నమ్మలేకపోతున్నాను. సంవత్సరం శ్రమంతా వృధా అయింది. నేను ముందే చెప్పాను కదా ఇదంతా కలే గాని నిజం కాదు అని. ఆ అమ్మాయికి అసలు బుర్రలో ఏది స్టడీగా ఉండడం లేదు. కానీ షింతాక యువి పెళ్ళెలా మర్చిపోగలం? ఇది ఒక ర్యాండమ్ గెస్ అవ్వదు కదా. డివైన్ డ్రీమ్. సరే, ఫ్రిడ్జ్ లో కేక్ పెట్టింది ఎవరు? ఎవరికి తెలుసు? టైం ట్రావెల్ లో తీసుకొచ్చి ఉండొచ్చు. సరే రండి తిందాం. సరే, అది కూడా నిజమే. స్వీట్ ఏదైనా తింటే బాగుంటుంది. ఏ మొహం ఏంటి అలా ఉంది? హే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? బాగా టైర్డ్గా కనిపిస్తున్నావు. ఇంతకు ముందు వెళ్ళిన చోటుకి. నువ్వు రాయంతో ఉన్నావేమో అనుకున్నాను. లేకపోతే ఆ అసోసియేషన్లో ఉండే ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్తో పాటు ఉన్నావా? ఏమైంది? నా మొహం మీద ఏమైనా ఉందా? ఏంటి అలా చూస్తున్నావు? సరే గానీ నాకు ఒక ప్రొఫెషనల్ ఒపీనియన్ కావాలి. నేను ఇదిగో ఈ కలర్ చూస్ చేశాను. జానతన్ చూస్ చేసిందేమో ఇదిగో ఈ కలర్ని, కానీ ఇది మరీ బ్రైట్గా ఉన్నట్టుంది. బేబీ రూమ్ కోసమా? అవునీసా. సరే చెప్పు, ఏది బాగుంటుంది? నా లాస్ట్ బర్త్డేకి నేను హొకైడోకి 2020లో వెళ్ళాలని చెప్పింది నీకు గుర్తుందా? నేను నిన్న మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు లేవని తెలుసుకున్నాను. నువ్వేమంటున్నావు? అప్పుడు నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు. అంటే నేను చచ్చిపోయానా? అయ్యో కాకాలా, నేను ఇవన్నీ నమ్మను. నువ్వేదో కలగనుంటావు. నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు. నాకు పిచ్చి పట్టదని నువ్వు అనుకోవచ్చు, కానీ నిజంగా ఇది కల ఉంటే బాగుండేది. ఓకే, నేనెలా చనిపోయాను? క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. ఇదెప్పుడు జరిగింది? ఈ సెప్టెంబర్కి. మరి మా బేబీ? బేబీ బానే ఉంది.
నిన్ను కన్విన్స్ చేయటం కష్టమని నాకు తెలుసు. కానీ ఏమైనా సరే నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను. వెంటనే వెళ్ళి ఒక బాడీ చెకప్ చేయి. నేను చూసిందల్లా ఒక కాలాన్ని నాకు ప్రూవ్ చేయి. ఓకేనా? నువ్వు ముందు జానతన్తో మాట్లాడతావా? నేను బేబీని చూస్ చేస్తే నిన్నే అడిగేది. నేను బేబీని చూస్ చేస్తే అవును, కానీ నువ్వు చనిపోయిన తర్వాత జానతన్ చాలా కుంగిపోయాడు. నువ్వు తనకి చెప్పావా? ఫ్యూచర్లో నేను తనతో ఫోన్లో మాట్లాడాను. నువ్వు ఈ డెసిషన్ తీసుకున్నందువల్ల తను చాలా బాధపడ్డాడు. తనకి మళ్ళీ ఇంకో ఛాన్స్ దొరికితే నిన్నే చూస్ చేసుకుంటాడట. అయితే నేను అబార్ట్ చేసేయాలా? నేను ఆలోచిస్తాను. సర్వికల్ క్యాన్సర్ని 4 స్టేజెస్గా చెప్పొచ్చు. ఇది ఇప్పుడు మొదటి స్టేజ్లో ఉంది. నార్మల్గా ఉండే పరిస్థితుల్లో 7వ మాసంలోనే సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయొచ్చు. సో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్, సిజేరియన్ చేసిన 2 నెలల తర్వాత కీమోథెరపీ లేదా రేడియోథెరపీ చేయొచ్చు. కానీ ఆలోగా క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా విషమించవచ్చు. రెండోది, మీరు అబార్షన్ చేయించుకుని వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టొచ్చు. ఇది మళ్ళీ రాకుండా ఉండాలి అంటే గర్భసంచి తీసేయాలి. అయితే నేను మా బిడ్డని కోల్పోవాల్సిందేనా? ఆగు ఆగు, నేను నీకు ఇది చూపిస్తాను. ఎలా వెయిట్ చెయ్యి. ఉపయోగించాలో నేను నీకు చెప్తాను. ఈసా సమస్య ఏమీ లేదు. మేము నిన్ను ఏమీ అడగం. కానీ 1 సంవత్సరం శ్రమ వృధాగా పోవడం కష్టంగా ఉంది కదా. నువ్వేమీ బాధపడకు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ రావచ్చు. అవును, కరెక్ట్ గానే చెప్పాడు. హిప్నోసిస్ ట్రై చేద్దామా? ఇలా రా. నేను నా థింగ్స్ని తీసుకువెళ్ళటానికి వచ్చాను. నేను బయలుదేరుతాను. నువ్వు టైం ట్రావెల్ చేసావు కదా, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. జరగబోయేదాన్ని మనం మార్చగలం. ఎలా? నేను నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోవటం చూశాను. ఓకే, బయలుదేరి వెళ్ళు. నిజాన్ని చూసి పారిపో. నీ జీవితం అంతా అదే కదా చేస్తున్నావు. నాకు ఫ్యూచర్ ఏమో తెలుసుకోవాలని లేదు. మిగతా వాళ్ళ గురించి తెలుసుకోను, నా చావు గురించి తెలుసుకోను. ఒక ఆర్డినరీ పర్సన్ లాగా ఉండాలి. ఇప్పుడు నువ్వు భయపడి వెనకడుగు వేస్తే అప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ని ఎలా కాపాడతావు? నేను కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదేంటి? నాకు రింగ్ వినిపించలేదు. నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా? లేదు. నేను ఈసాని కలవడానికి వెళ్ళాను. తను నాకు అన్ని విషయాలు చెప్పేసింది.
మనం ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాం? ఎప్పుడు నువ్వు పెళ్లికి అంగీకరించావో అప్పటినుంచి మనం ఒకరినొకరం చూసుకోవాలని ప్రామిస్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వన్నీ ఒంటరిగానే చేయాలని ప్రయత్నిస్తున్నావు. పెళ్ళి అనే దానికి అర్థం ఇదేనా? కానీ నేను బేబీని కోల్పోదలుచుకోలేదు. నాకు ఈ బేబీ కావాలి. మనం ఈ బిడ్డని ఈ భూమి మీదకి ఎందుకు తీసుకురావాలనుకున్నామో గుర్తుందా? ఎందుకంటే నువ్వు నేను కలిసి ఆ బిడ్డకి ప్రపంచంలోని సంతోషాల్ని పరిచయం చేయాలనుకున్నాం. కానీ అందుకు నేను నిన్ను కోల్పోలేను. నాకేమీ కాదు. నువ్వు చనిపోతావని ఈసా నాతో చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఇప్పటికి కూడా నేను అది నమ్మలేకపోతున్నాను. కానీ ఫోన్లో తను 2 సంవత్సరాల క్రితం నేను ఏమేం చెప్పానో అవన్నీ ఇప్పుడు చెప్తుంటే నాకు నిజంగా నమ్మకం కలిగింది. ఈ రోజు గనక నేను నిన్ను అడ్డుకోకపోతే నేను జీవితాంతం బాధపడుతూనే ఉంటాను. నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటాను. నిద్రపోయేటప్పుడు కూడా నీ గురించే కలలు కంటూ ఉంటాను. నిద్ర లేచేసరికి నువ్వు లేకపోతే ఏం చేయను? ప్లీజ్ అర్థం చేసుకో. నేను నిన్ను కోల్పోవడానికి సిద్ధంగా లేను. ప్లీజ్. అర్థం చేసుకో.